నమస్కారం. ఎస్డివి వార్తలకు స్వాగతం. నా పేరు డాక్టర్ గోటన్ స్వామి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబుచే ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ప్రారంభం. పాల్గొన్న రాజమండ్రిలో ప్రముఖ వైద్యులు. జాతీయ భావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపు. ఉద్యానవన పంట నష్టం అంచనాలు సిద్ధం చేయండి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదేశం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ సంఘం నాయకులు డిమాండ్. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన యూనియన్ సభ్యులు. జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6న అమృత మహోత్సవం వెల్లడించిన మాజీ కార్పొరేటర్ వంత శ్రీహరి. దానవాయిపేటలో ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఈరోజు ప్రారంభించారు. దానవాయిపేటలోని మొదటి అడ్డ రోడ్లో ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు ఈరోజు ప్రారంభించారు. 16 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వి రాంప్రసాద్, డాక్టర్ వి హిమబిందు నూతనంగా నెలకొల్పిన భవనాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని దంత వైద్యంలో కొత్త ఒరవడిని సృష్టించాలని ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ వి రాంప్రసాద్ మాట్లాడుతూ, సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలో విరిగిన ముఖం, దవడ, ఎముకలకు శస్త్రచికిత్స, దవడలోని కణుతులు శస్త్రచికిత్స ద్వారా తొలగించడం, జ్ఞానదంతాలని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం, పిప్పుపళ్ళను తీయనవసరం లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, ఎత్తుపళ్ళను క్లిప్స్ లేదా శస్త్రచికిత్స ద్వారా సరిచేయడం, కృత్రిమ దంతములు అమర్చడం, ఫిక్స్డ్ మరియు పళ్ళ సెట్లను కట్టడం, లేజర్ ట్రీట్మెంట్ సౌకర్యం తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రోడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీరుకొండ వీరన్న చౌదరి, డాక్టర్ గన్ని భాస్కర్రావు, డాక్టర్ వట్టి గంగకిషోర్, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, కంటిపూడి సర్వరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం నగరంలో ప్రసాద్ డెంటల్ క్లినిక్ని ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రాంప్రసాద్ గారు అధునాతనమైన పరికరాలతో నాణ్యమైన దంత వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి హాస్పిటల్ని నిర్మాణం చేశారు. ఈ హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడాలని, దంత వైద్యంతో పాటు ఈ మధ్య దంత సౌందర్యానికి కూడా చాలా ప్రాముఖ్యత పెరిగింది. అది కూడా ఉంది కదా, దంత సౌందర్యం రూపొందించే విధంగా కూడా దంతాలను సరిచేసే ప్రక్రియ వారు చేపట్టారు. రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు ప్రజలకు అందించాలని, హాస్పిటల్ ప్రజలందరికీ బాగా ఉపయోగపడాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఇనాగ్రేషన్ చేశాము. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ సార్ మీ హాస్పిటల్? మేము వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ సర్జన్ అంటే ముఖ దాంట్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ మేము చేస్తూ ఉంటాము. అంటే యాక్సిడెంట్లో ఇది ముఖ ఎన్నికలు ఎరిగిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్స్ అవి చేస్తూ ఉంటాం మామూలుగా. అలాగే రీసెంట్గా ఈ బ్లాక్ ఫంగస్లో ఈ డవర్ రిజల్ట్స్ అనే వాళ్ళకి కూడా డవర్ అది కూడా రీకన్స్ట్రక్ట్ చేసి మధ్య వాళ్ళకి పళ్ళు ఏర్పాటు చేయడం అన్నీ కూడా చేస్తూ ఉంటున్నాము. ఈ మధ్యన కొత్తగా ఇది కూడా చేస్తున్నాము. అన్నీ కూడా కొత్త అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ప్రసాద్ సోషల్ ముఖ్యంగా నేను చేసిన ప్రారంభానికి చేసిన గవర్నర్ గారికి
పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు. జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. స్థానిక ఆనంద్ కళా కేంద్రంలో బుధవారం సాయంత్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కమిషనర్ కె దినేష్ కుమార్తో కలిసి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరంలో ఆ రోజుల్లోనే ఎందరో పాల్గొన్న చారిత్రాత్మకమైన ప్రాంతం రాజమహేంద్రవరం అని ఆమె అన్నారు. ఆనాటి నాయకుల స్ఫూర్తిని పుణుకుపుచ్చుకుని ప్రతి ఒక్కరిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో జాతీయ భావన పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన వారు జాతీయ సమైక్యత, జాతీయ భావాలు పెంపొందించే ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం సమైక్యత కోసం ఐక్యత మన బలం అనే నినాదంతో ఏర్పాటు చేసిన బోర్డుపై సంతకాలు చేతి గుర్తులు వేశారు. స్వాతంత్ర సమరయోధులతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. పిల్లలతో కలిసి కలెక్టర్ మాధవీలత జాతీయ జెండాకు రంగులు దిద్దారు. ఆనంద్ కళా కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వదేశీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఆ కాలంలోనే రాజమండ్రి నుంచి అంతమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా ప్రజలు అప్పటికే చాలా యాక్టివ్గా ఉన్నారు. సో స్టిల్ వీ షుడ్ బి వెరీ యాక్టివ్ అండ్ సీ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ డన్ సక్సెస్ఫుల్లీ అండ్ వీ షుడ్ see that the patriotism is built in ourselves and also in our kids in the future generation. Thank you, Jai Hind. And it gives me immense pleasure to be amongst all of you to celebrate Azadi Ka Amrit Mahotsav. I am pleased to present this forum to all of you to celebrate this festival of Azadi Ka Amrit Mahotsav. Today is historical as we move on to commemorate 75 years of independence and the glorious history of our people, culture and its achievements. India has come a long way in the past 75 years and we all should be proud of its achievements. Andhra Pradesh, for that matter Rajahmundry, played a very significant role in the independence movement. It is time to recognize, acknowledge and salute the sacrifices made by our forefathers in achieving this independence. To mark this glorious occasion, Rajamahendravaram Municipal Corporation, with the support of district administration, bring to you various cultural competitions varying from dance, music, photography, exhibition, etc. to showcase your love towards Mother India. For celebration and commemoration of 75 years of independence. ఇది దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఒక ఫ్లాగ్షిప్ కార్యక్రమం భాగంగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ ఆగస్ట్ 4th నైట్ కూడా నెక్స్ట్ 15 days ఏదైతే ఉన్నాయో ఇది కూడా మనం స్పెషల్గా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని గమనిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం మనం చూస్తే ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత కొంతవరకు పేట్రియాటిజం మనం చూస్తే సొసైటీలో, కమ్యూనిటీస్లో స్లోగా, గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇంకొకసారి దీన్ని రీఇన్విగరేట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఒక మంచి భావనతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. టు ఇన్స్టిల్ అ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం, యూనిటీ ఇన్ ద సొసైటీ అట్ లార్జ్ అండ్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద స్టేట్స్, అక్రాస్ కమ్యూనిటీస్, అక్రాస్ కాస్ట్ లైన్స్, రిలీజన్స్ ఎట్సెట్రా. సో అదే భాగంగా ఈ కార్యక్రమం నెక్స్ట్ 15 daysకి చిన్నపిల్లలకి, పబ్లిక్కి, అందరికీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీట మునిగిన ఉద్యానవన పంటల పొలాలను రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో ప్రకాశ్ నగర్లో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ తీవ్ర వర్షాల వల్ల ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదల వల్ల నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉద్యానవన పంట పొలాలు నీట మునగడం జరిగాయన్నారు.
నీట మురిగిన ఉద్యానవన పంట పొలాల యొక్క వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ ద్వారా సేకరిస్తున్నామన్నారు. సీతానగరం మండలంలో ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పరిశీలించి ఏ పంట ఎంత నష్టం వాటిల్లుతుందో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో కురిసిన తీవ్ర వర్షం వల్ల పంట నష్టం పోయిన రైతులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీబీ మల్లికార్జునరావు, ఉద్యానవన అధికారి శ్రీదివ్య, సీతానగరం అగ్రికల్చరల్ ఆఫీసర్ కె సూర్య రమేష్, అగ్రికల్చరల్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ క్రొవ్విడి సర్రాజు, అడబాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ వర్కర్లను ప్రభుత్వం ఎటువంటి సహాయం అందజేయడం లేదని ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. గురువారం స్థానిక విక్రమ్ హాల్ నందు ఎలక్ట్రికల్ సమస్యలపై భారీ బైక్ ర్యాలీతో కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన 2019 నుంచి కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందించడం లేదని, ఇప్పుడున్న ప్రభుత్వం కార్మికులకు ఎటువంటి సహకారం అందడం లేదని, సంక్షేమ బోర్డు నుంచి కోట్లాది రూపాయలు సంక్షేమ బోర్డు నుంచి 2019 నుంచి దాదాపు 40,000 క్లెయిములు ఉన్నా కూడా ఒక్కటి కూడా పరిష్కారం చేయడం లేదన్నారు. గతంలో వివాహం అయితే 10,000 రూపాయలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కార్మికులకు డెలివరీ నిమిత్తం 20,000 రూపాయలు ఇచ్చి ఉన్నారని, ఇప్పటి వరకు ఒక్క డెలివరీ కేసు కూడా పరిష్కారం చేయలేదన్నారు. సహజ మరణం కానీ యాక్సిడెంట్ కానీ ఏ క్లెయిములు విడుదల చేయడం లేదని వాపోయారు. అనంతరం లేబర్ కమిషనర్కి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ కాంట్రాక్టర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం టౌన్ ప్రెసిడెంట్ ఐఎఫ్టియు కాకర్ల శ్రీను, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల జ్యోతికుమార్, గౌరవ సలహాదారు గుడిమెట్ల భీమసేనరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ బోరా వెంకటకృష్ణారెడ్డి, జాయింట్ కోశాధికారి ఆముదాలపల్లి కామేశ్వరరావు, కమిటీ మెంబర్లు వీరవల్లి ఆచారి, సుదర్శన్, షణ్ముఖం, వార్ల శ్రీరాములు, గడ్డం ప్రసన్నకుమార్, చల్లా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అయ్యా క్లైమ్స్ ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాలు పేరు చెప్పి అందరికీ రత్నాలు ఇస్తున్నారు. మరి భవన నిర్మాణ కార్మికుడికి ఉదయాన్నే లేస్తే కానీ సంచెట్టుకుంటేనే గతి లేని పరిస్థితిలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, కార్మిక శాఖ మంత్రి వర్యులు కానివ్వండి, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేని పరిస్థితి తయారైంది. ఈ మధ్యకాలంలో ఇసుక మహమ్మారి, అతలాకుతమైన జీవితాలు, కరోనా వచ్చి మహమ్మారి వచ్చి
దౌర్భాగ్యం చేసింది. ఈ రోజున ప్రతి ఒక్క కార్మికుడు అలో లక్షణ అని వీధులు పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికొచ్చి కూడా మీరు క్లైమ్స్ స్టేట్ వైడ్గా క్లైమ్స్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అలాగే మరి డెలివరీ అన్నారు, ₹1 అంటే ₹1 కూడా 10,000 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా విడుదల చేయలేదు. అలాగే మరి కార్మిక శాఖలో డెలివరీకి 20,000 ఇచ్చేవారు 2019 వరకు కూడా. మరి ఆనాడు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అమలుపరిచారు. అప్పటి నుంచి కూడా అనేక మంత్రులు మారుతూనే ఉన్నారు. రోసయ్య గారు వచ్చారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎవరో కూడా భవన నిర్మాణ కార్మికుల జోలికి పోలేదు. ఈ రోజే మా సంక్షేమ బోర్డులో 450 కోట్లు దారాదత్తం చేశారు. అంతకుముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో పసుపు కుంకుమాన్ని పెట్టి భవన నిర్మాణ కార్మికులు నిలువునా ముంచారు. ఆ దెబ్బతో ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలో రాబోతున్నది. భవన నిర్మాణ కార్మికులు ఏంటో సత్తా ఏంటో చూపించబోతున్నారు. ఈ కార్మికులు ఇప్పటికొచ్చి రోడ్డును పడి అలోలక్షణాన్ని ఏడుస్తున్నారు. ఇప్పటికొచ్చి ఒక డెలివరీ క్లైమ్ లేదు, 20,000 ఇచ్చేవారు. సెకండ్ డెలివరీకి 20,000 ఇచ్చేవారు. ఏదీ లేదండి. సహజ మరణం తీసేశారు, యాక్సిడెంట్ మరణం తీసేశారు. అలాగే పిల్లలకి స్కాలర్షిప్ విధానం కూడా ఉన్నది, అది కూడా తీసివేసేశారు. అలాగే ఎన్ఏసి నేషనల్ అకాడమీ కోర్సులో భవన నిర్మాణ కార్డు ఉంటే వారికి ట్రైనింగ్ ఇచ్చేవారు, అది కూడా మొత్తం మూసి పాడేశారు. ఇంకేమున్నాయండి భవన నిర్మాణ కార్మికులకి? తెల్లవారితేనే కానీ జీవం లేని పరిస్థితి తయారైంది. రోడ్లంట భిక్షటను ఎత్తుకొని ప్రతి కార్మికుడు కూడా ఆందోళన చెందుతున్నాడు. ఎప్పటికైనా కార్మిక శాఖ మంత్రి తెలివితేటలు తెచ్చుకొని కార్మికుడు సచ్చాడా బతికాడని తెలుసుకోండి. మీరు మీ పదాలు ముఖ్యం కానీ కార్మికుడు ఏమైపోతున్నాడని ఈ రోజు వరకు కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ముట్టడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, మా యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మీరు తప్పనిసరిగా మా యొక్క సమస్యలను పరిగణలో తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. జై ఎలక్ట్రీషియన్. సంక్షేమ బోర్డు నుంచి మాకు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా నిధులు అనేది ఏ విధంగానూ మాకు సహకరించట్లేదని ప్రభుత్వం. అలాగే ఈ యొక్క మ్యారేజ్ స్కీమ్ ఉందండి, ఇందులో అది తీసివేశారండి. అలాగే డెలివరీ స్కీము, మొదటి డెలివరీ రెండో డెలివరీ కూడా ఉందండి, అది కూడా తీసివేశారండి. సహజ మరణం ఉందండి, అది కూడా లేదండి. అలాగే యాక్సిడెంట్ ఉందండి, అది కూడా తీసేశారండి. అలాగే ఈ యొక్క కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్ ఉందండి, అది కూడా తీసివేసినారండి. అలాగే మరొకటి ఏంటంటే ఈ బీఓసీ కార్డు ఉన్న వాళ్ళకి ఎన్ఏసి నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చేవారండి, అది కూడా తీసేశారండి. అలాగే సంక్షేమ బోర్డు నిధులని దాన్ని మళ్లించారండి. దీనికి సంబంధించి మరి తమ దగ్గరికి రావడం జరిగిందండి. మా సమస్యలు మీరు పెద్దల దృష్టి తీసుకెళ్తే మాకు కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. దీనికి సంబంధించి కార్మిక శాఖ మంత్రి కూడా ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వట్లేదండి. దీనివల్ల మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా శ్రీకారం చుడుతున్నామండి. ధన్యవాదాలు. మీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. విద్యార్థులారా, మీ కలలను నిజం చేసుకోవాలనుందా? మంచి జీతం, సెలబ్రిటీలా ప్రపంచమంతా పర్యటించి ఉద్యోగం చేయాలనుందా? అయితే రండి, రిసాలి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయానం మరియు ఆతిథ్య రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. BBA జనరల్, BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్. రిసాలి ప్రత్యేకతలు: 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అల్ట్రా మోడర్న్ క్యాంపస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, టాప్ నాచ్ ఫ్యాకల్టీ, గ్రూమింగ్ స్టూడియో, AC క్లాస్ రూమ్స్. వివరాలకు సంప్రదించండి రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ద్వారకానగర్ 2nd లైన్, విశాఖపట్నం. ఫోన్ 9704559988 8008469469. మిజోరం రాష్ట్ర గవర్నర్ను పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మిజోరం రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబును రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ మండలం అధ్యక్షులు యానాపు యేసు మరియు మండల సభ్యులు రాజమండ్రిలోని ప్రముఖ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం గురించి ప్రస్తావిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా హరిబాబును కలిసి చిరు సత్కారం చేశారు. కందుకూరి మనోజ్, గురాల వెంకట్రావు, NVBN ఆచారి, డాక్టర్ అనురాధ, K హారిక, పట్నాల నాగార్జున, సిద్ధాని వెంకట్, నాగభూషణం, గోపీనాథ్,
బల్లా వరప్రసాద్, రాష్ట్ర జిల్లా నాయకులు వీరన్న చౌదరి, కోడిరి లక్ష్మీనారాయణ, అడబాల గణపతి, చిలుకూరి రామ్కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో మనం 7 సిస్టర్స్ అనేవాడు. ఆ 7 స్టేట్స్ కూడా అస్సాం నుంచి విడిపోయి 7 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. సిక్కిం రాష్ట్రం మన దేశంలో కలిసిన తర్వాత అది పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు మిజోరాం ఆసాం గవర్నర్. ఇప్పుడు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే కొంచెం మీరు పరిచయం చేసుకుంటే తర్వాత అధ్యక్షుడు పోతురాజ్ అండి, అది కొవ్వూరు రూరల్ మండలం ప్రెసిడెంట్. నా పేరు రాజగోపాల్, కొవ్వూరు మండలం రూరల్ జిఎస్. నమస్తే సార్, అక్కడ నమస్కారం అండి, నేను వచ్చి జిల్లాధ్యక్షుడు. గన్ని రాజేశ్వరి వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ సతీమణి స్వర్గీయ గన్ని రాజేశ్వరి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు జరిగింది. ముందుగా గన్ని నివాసం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మోరంపూడి సెంటర్లో ఉన్న శుభమస్తు ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్ని కృష్ణ, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, శాసనమండలి మాజీ ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, పంతం రజనీష్ శేషాయి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, ప్రముఖ కాంట్రాక్టర్ చెరుకూరు వీర్రాజు, రాజమహేంద్రి కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సిటీ ఇన్ఛార్జ్ బోడ వెంకట్ జన్మదిన వేడుకల సందర్భంగా యువత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ధాత్రి బిల్డర్స్ అండ్ అసోసియేషన్ అధినేత బోడ వెంకట్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక దానవాయిపేట మెయిన్ రోడ్లో ఉన్న బోడ వెంకట్ కార్యాలయంలో పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బోడ వెంకట్ యూత్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలిపల్లి మురళీధర్ ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని
మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. బోడా వెంకట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బోడా వెంకట్ మాట్లాడుతూ తన జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుపురెడ్డి శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, పార్టీ నాయకులు చింతాడ వెంకటేశ్వర్లు, బాలాజీ శర్మ, బండారు సుధాకర్, ఎన్ఎస్ఏ నగర అధ్యక్షుడు ప్రేమ్ భాస్కర్, బోడా వెంకట్ యూత్ సభ్యులు శివాజీ, బాబీ, రాము, ప్రకాష్, తాడేపల్లి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 5 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించనున్నట్లు మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ప్రకటించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు జక్కంపూడి ఫౌండేషన్ తెలిపింది. గురువారం స్థానిక సూర్య హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి మాట్లాడుతూ ఈ వేడుకలో భాగంగా ఈ నెల 6న 5 కిలోమీటర్ల స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ ర్యాలీని లాలా చెరువు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. గొందేసి పూర్ణచంద్రారెడ్డి ట్రస్ట్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుందన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి చైర్పర్సన్గా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని బృహత్తర రీతిలో చేసేందుకు తలపెట్టిందని వివరించారు. సుమారు 5,000 మీటర్ల జాతీయ పతాకాన్ని రహదారి వెంబడి ప్రదర్శిస్తామని తెలిపారు. అధికారులంతా కలిసి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా భరతమాతను 2 రథాలపై ఊరేగించి తీసుకుని వెళ్తామని శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అమృత్ మహోత్సవాల్లో స్వాతంత్ర్య జ్యోతిని సంహిత కళాశాల నుంచి ప్రదర్శనగా తీసుకుని వెళ్తామని తెలిపారు. ఆగస్టు 23న ఈ స్వాతంత్ర మహోత్సవం ముగింపు సభ జరుగుతుందని వివరించారు. అందరూ కలిసి 75 ఏళ్ల స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ లంకా సత్యనారాయణ, ప్రొఫెసర్ భాస్కర్, పెద్దిరెడ్ల శ్రీనివాస్, కేఎల్ఎన్ రెడ్డి, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇది మన భారతదేశ స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు జరిగినది ఈనాటికి. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా భారీగా కూడా దేశమంతా కూడా ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని, అలాగే ప్రతి పాఠశాల విద్యార్థికి ఈ 75 సంవత్సరాల ముందు ఈ స్వతంత్రం ఊరికే రాలేదు. ఎందరో త్యాగధనులు, ఎందరో వీర నారీలు, అలాగే ఎందరో మహానుభావుల ప్రాణాలు బలిదానం చేసిన తర్వాత ఎందరో జైల్లో మగ్గి, ఎందరో మరి కుటుంబాలకు దూరమయ్యి ఈనాటికి కూడా ఆనాడు బ్రిటిష్ వారు కొట్టిన దెబ్బలకు ఆయా కుటుంబాల్లో మరి వికలాంగత్వం కూడా రావడం జరుగుతుందని అనేక DNA పరీక్షలు కూడా తెలియజేసే అలాంటి గాథల నుంచి, అలాంటి బాధల నుంచి మాత్రమే ఈ స్వతంత్రం పుట్టుకు వచ్చింది. అది 75 సంవత్సరాలు జరిగిన సందర్భంగా దేశమంతా చేస్తుంటే, అయితే ప్రతి వారికి కూడా ఈ దేశంలో మా ఊరే ఉండాలి, మా జిల్లా ఉండాలి, మా నగరం ఉండాలి, మా రాష్ట్రం ఉండాలి అనుకుంటున్నారు. అందులో భాగంగా పత్రికా మిత్రులు కానీ లేకపోతే ఈ నగర పౌరులు కానీ అందరూ కూడా అదే ఉత్సవంతో, ఎందుకంటే రాజమండ్రి అంటేనే దేశంలోనే చాలా కలల కానాచి అని, దక్షిణ కాశీ అని, చైతన్యవంతమైనదని, అలాగే ఆనాటి స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహిళామణులు కూడా మరి అత్యధికంగా పాల్గొన్నటువంటి నగరం కూడా మనదే. అంతేకాకుండా దేశంలోనే కాల్చండిరా అని గుండెను ఎదురొడ్డి నిలిచిన ఆంధ్రకేసరి జిల్లాకు చెందిన అల్లూరి సీతారామరాజు, చెప్పుకుంటూ పోతే చరిత్ర సృష్టించిన దేశానికి స్వతంత్రం అర్పించిన ఎందరో వీరులందరూ కూడా మన జిల్లా వాళ్ళు, మన నగరం వాళ్ళు అవడంతో ఇది ఎలాగైనా సరే దేశంలోనే మన నగరానికి ప్రత్యేక కీర్తి ఉండాలి. ఆ కీర్తి కొండువ అనేది జాతీయ జెండా రెపరెపలతో పాటు ఈ రాజమహేంద్రవరం కూడా చరిత్రలో నిలిచిపోవాలని జక్కంపూడి ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకొని అటు ప్రభుత్వాధికారులతో, అలాగే నగరంలోని అన్ని విద్యా సంస్థలతో, అన్ని స్వచ్ఛంద సేవా
సంస్థలతో అందరితో కూడా సంప్రదించి ఈ కార్యక్రమాన్ని మనం ఒక పేరు తెచ్చే విధంగా మన నగరానికి ఉండాలని నిస్వార్థంగా కూడా ఏ విధమైన స్వార్థం లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకత ఉండాలని రాజమండ్రిలో 5200 మీటర్లు అంటే 5km అనేది ఏకజాతీయ పతాకాన్ని లాలా చెరువు సెంటర్ నుంచి ఆ రోజు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా మరి భరతమాత దాస శృంఖాలను తెంచుకొని ఈ స్వతంత్రం వచ్చింది కనుక అదే రోజున భరతమాతను కూడా ఒక దేవతగా మనం చూపించాలని 2 ప్రముఖ దేవాలయాల రథాలను తెచ్చి ఆ భరతమాతను ఆ జెండా ఎదుట ఆ రథాల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్తాం. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు NCC బెటాలియన్స్, పోలీస్ బెటాలియన్స్, అనేక బ్యాండులు, అలాగే స్కేటింగ్ విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుంటూ ప్రతి ఒక్కరూ అంటే కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ఈ సంవత్సరం గాంధీజీ కళల కన్నా ఏదైతే గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం, స్వపరిపాలన అని అన్నారో అంటే అది సచివాలయాలు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తయింది. అది పోసినవులతోనే కాదు ప్రాణత్యాగాలతోనూ కూడా సాధ్యమైనటువంటి ఘటన అని చెప్పి తెలియజెప్పడం కోసమే ఇవాళ రాజమండ్రిలో 100 మంది పైగా వీరవనితులు పోరాడినటువంటి మన రాజమహేంద్రవరం ఘనకీర్తిని దేశవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్తో పాటు అక్కడ ఫ్రీడమ్ పార్క్ సంబంధించినటువంటి కమిటీ, ఆ కమిటీ అంతా కూడా బలరాం నాయుడు గారు, పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, అలా మాదిరాజు శ్రీనివాసు, ఇలా ఇత్యాదులు ఉన్నారు. అలాగే మా తోటి మిత్రులు మన రెడ్డి గారు, ఇలా భాస్కర్ గారు, మేము అందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలని ప్రతి వాళ్ళకి తీసుకెళ్లాలని, రేపు దేశ భావి భారత పౌరులందరికీ ఈ వీరగాథలు తెలియజేసి సులువుగా ఏం రాలేదు. ఈ ప్రజాస్వామ్యం బానిస సంఖ్యలు తెంచుకున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు నిర్వహించబట్టే వచ్చింది. కాబట్టి ఈ దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం బీసీ జనగణన చేసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో 70 కోట్లకు పైగా ఉన్న బీసీలకు న్యాయం చేసేందుకు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఏటా 1,00,000 కోట్ల బడ్జెట్లో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు, బీసీ నాయకుడు కేకే సంజీవరావు కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నందున ఎప్పటికైనా ఓబీసీలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అలాగే బీసీ జనగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని, ప్రైవేటు రంగంలోనూ సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ హయాంలోనే ఇవి జరగాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి తమ ఎంపీలకు ఈ బాధ్యత అప్పగించాలని గంగుల సూర్యారావు, సంజీవరావు విజ్ఞప్తి చేశారు. తమకు ఏ పార్టీ మద్దతు తెలిపితే ఆ పార్టీ కోసం తాము పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బి జార్జ్ ఆంటోనీ, వి అప్పలనాయుడు, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఇంచుమించుగా 10 రోజులు 15 రోజులు బట్టి పోరాటం చేస్తున్నారు. ఆర్ కృష్ణ గారు, మార్గాని భారత్ లాంటి వాళ్ళందరూ ఎంపీలు అందరూ కలిపి చేస్తున్నారు. మనకు కూడా ఇక్కడ మీకు అందరికీ తెలుసు, రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గంలోకి ఇప్పుడు వరకు ఓసీలు పనిచేశారు అందరూ కూడా. నాకు తెలిసినంత వరకు 20 ఏళ్ళ బట్టి ఓసీలే ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు. ఎవరైనా కూడా ఇవాళ ఒక బీసీ ఎంపీ ఉన్నాడు మార్గాన్ని వర్క్, అది ఎవరైనా అనవసరం. అతను చేసేలాంటి వర్క్ గతంలో ఏ ఎంపీ అయినా చేసాడా? చేయలేదు. మీరు కావాలంటే చేస్తే చెప్పండి, నాకు ఒప్పుకుంటాను. అలాంటి కార్యక్రమాలు అసలు బీసీ కాబట్టి చేస్తున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు ఏకమయ్యి మార్గాన్ని భారత్కి ఎంపీ సీట్ ఇవ్వాలని కోరుతున్నాడు. రెండోది ఏంటంటే బాపు ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరూ పోరాటాలు చేసిన దాని మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ బీసీలకి రిజర్వేషన్లో మంత్రిత్వ శాఖ ఇచ్చి 1,00,000 కోట్లు దానికి బడ్జెట్ ఇచ్చి మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ఒకటి కోరుతున్నామండి. తర్వాత ఈ బీసీలు రిజర్వేషన్లు కంపల్సరీగా ఇచ్చేయాలి. ఎప్పటి నుంచో పోరాడుతున్నాం, కులగణన జరగాలి. కులగణన జరిగితే తప్ప బీసీలు సంజయరావు చెప్పినట్టు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియాలంటే
కులగణన బీసీలు జరగాలి. జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది, మనకు వచ్చేస్తుంది. అందుకని అది కూడా చేయట్లేదు. గతంలో వచ్చి ఇంచుమించుగా నేను ఒక 27 బట్టి చూస్తున్నాను, ఎవ్వరూ ఆ కార్యక్రమం చేయట్లేదు. ఇప్పటికైనా ఆ కార్యక్రమం సక్సెస్ చేసుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరూ ఏకమయ్యి పార్టీ పెట్టాలని ఆలోచనలో ఉన్నాం మేము అందరూ కూడా. అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఢిల్లీలో బీసీ ఎంపీలందరూ కలిపి బీసీ రిజర్వేషన్లు కంపల్సరీగా చట్టం చేయాలని, అలాగే బీసీ జనగణన జరిగి అసలు బీసీ దేశంలో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద లెక్కలు కావాలని చెప్పేసి వాళ్ళు గత 17 రోజులు ఇచ్చినామని అక్కడ నిరాధ్యక్షలో లేకపోతే అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అది అన్ని పేపర్లో చూసిన తర్వాత మా అందరికీ కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే దీని మీద అన్ని ప్రాంతాల్లోనూ కూడా వాళ్ళ మద్దతు తెలియజేసి మన అందరూ యూనిటీని ప్రదర్శించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్స్ జనగణన జరగాలి, బీసీలది కులగణన, ఎంతమంది బీసీలు ఉన్నారు అసలు దేశంలో అన్నది. రెండోది ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్ దానికి చట్టం చేయాలి. మన చట్టపరంగా ఏదో దయాదాపు మీద 24% ఇస్తున్నాం, 30% ఇస్తున్నాం అన్నది కరెక్ట్ కాదు. మన లెక్కల ప్రకారమే అన్ని రావాలో అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అది ముఖ్యంగా మేము డిమాండ్ చేయడం జరుగుతోంది. అలాగే ఇవన్నీ సాధించుకోవాలంటే మేము ఎంతసేపు కూడా 1-2 కులాలకి ఆధిపత్యం చేతులు పెట్టి మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని కాదనేది అది కాదు. తెచ్చేదంటే ఇది గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడేసి మొక్కలు అక్కడి కింద ఉంది. దానికి మెయిన్ కాజ్ ఏంటంటే మాకంటూ ఒక రాజకీయ పార్టీ లేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎవరి మట్టుకాళ్ళు ఎవరి పార్టీ అభిమానులు ఉంటే ఆ పార్టీలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని, అలాగే ఆర్థికంగా వెనకబడినటువంటి అన్ని కులాలని కూడా దీంట్లో కలుపుకొని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలి. వచ్చే ఎలక్షన్ నాటికి ఒక రాజకీయ పార్టీని గుర్తింపు తెచ్చుకునేలా చేయాలని చెప్పేసి మేము మా నాయకులు కూడా కోరడం జరిగింది. దాని మీద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ దేశం అంతా తిరుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా మంచి స్పందన జరుగుతూ ఉంది. త్వరలో ఒక రాజకీయ పార్టీని కూడా ప్రారంభిస్తారని చెప్పేసి పత్రికా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఆయన ఇచ్చిన సలహా మేరకు కూడా మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిసి బహుజనులుగా పోరాటం చేస్తేనే మరి రాజ్యాధికారం వస్తుందనే ఆయన ఆలోచనలో భాగం అది. ఆ భాగంలో భాగంగానే మరి మేము మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అసోసియేషన్ తరఫున మేము ఒక ఉద్యమ రూపంలో మరి రాజకీయ పార్టీలో మా నిర్మాణం చేసుకుని మరి మా పోరాటం చేసి ఆ పోరాటంలో భాగంగా హక్కులు సాధించుకోవడానికి మరి మేము సన్నిధంగా ఉన్నాం. మరి ఆ దిశలో మరి అందరి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అసోసియేషన్ కూడా మరి మీ అంతా మరి ఉన్నతంగా సేవ చేయాలని, ఆ సేవలో భాగంగా ఈ మొత్తం ఈ 4 వర్గాలు కూడా కలిసి రేపు జరగబోయే ఎలక్షన్లో మరి ఉన్నతమైనటువంటి ఆదర్శాలతో పార్టీ నిర్మాణం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థగా పార్టీగా ఉద్భవించాలని మేము ఆలోచన చేస్తూ కడియం మండలం పుట్లంకలో శ్రీ చౌడీశ్వరీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. కడియం మండలం పుట్లంక వేవర్స్ కాలనీలో గురువారం ఉదయం 9:45 శ్రీ 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 చౌడీశ్వరీదేవి దివ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, అంకురార్పణ, త్రిశూలార్చన, అగ్ని ప్రతిష్టాపన పూజలు, మధ్యాహ్నం గ్రామారోహణ, జలాది వాసం, క్షీరాభివాసం, వాస్తు పూజ, క్షేత్రపాలక ఆరాధన, యోగిని పూజ, ప్రధాన కలశారాధన మొదలైనవి ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు హాజరు కావాలని కోరారు. ఇనుమర్తి ప్రభాత్, వసుంధర, కర్ర ముక్తేశ్వరరావు, బవర్రాజు, అంకం వివి సత్యనారాయణ, మంగాదేవి, కామిశెట్టి బసవరాజు, భూలక్ష్మి, పిచ్చుక పూర్ణచంద్రరావు, మాధురి దంపతులు
ఈరోజు పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిరం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యజమానులకు విజ్ఞప్తి, ఒక్కొక్క దంపతులు వెళ్ళి 5 మంత్రాలకు మీరు ఆ గణపతికి అహవిస్ వేసి రండి. నవధాన్యాలు కానీ పేరాలు కానీ ఇస్తారు అక్కడ. చూడండి, ఒక వరుసగా అండి 5 పర్యాయాలు వేసి వచ్చేయాలి. హోమానికి అది ఒప్పుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వదనాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వదనాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వదనాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వదనాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వదనాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరద సర్వజనం మే వదనాయ స్వాహా స్వాహా. బుధవారం 3వ తారీఖున బండార్లంక వారిచే ఈరోజు యాగశాల ప్రారంభమైంది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా హోమాలు జరిగి గణపతి హోమం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు కూడా పొట్టిలంక రివర్స్ కాలనీ ఉన్నటువంటి మా ఆడపడుచులు అందరూ కూడా కలశాలు తీసుకుని పొట్టిలంక రేవులో ఉన్న మన నదీ తీరం వరకు వెళ్ళి ఆ కలశాలతో తిరిగి మళ్ళీ మన చౌడేశ్వరి అమ్మవారికి పాలాభిషేకం జలాభిషేకం చేయడం కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టలో పాల్గొంచుకోవాలని మరీ కోరుతూ సెలవు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబుచే ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ప్రారంభం. పాల్గొన్న రాజమండ్రిలో ప్రముఖ వైద్యులు. జాతీయ భావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపు. ఉద్యానవన పంట నష్టం అంచనాలు సిద్ధం చేయండి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదేశం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ సంఘం నాయకులు డిమాండ్. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన యూనియన్ సభ్యులు. జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6న అమృత మహోత్సవం వెల్లడించిన మాజీ కార్పొరేటర్ వంత శ్రీహరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.